మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్. ప్రముఖ సినీ తారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. యుద్ధం అంటే రక్తపాతం, యుద్ధం అంటే ప్రాణ నష్టం, యుద్ధం అంటే సామాన్యుడికి మోయలేని భారం. ఇది మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా, ప్రపంచం ఒకవైపు యుద్ధ జ్వాలల్లో తగలబడుతుంటే మరోవైపు అదే మంటల్లో కొందరు చలి కాచుకుంటున్నారు. అవును, ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న ఈ ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న మాట వాస్తవమే. కానీ విచిత్రం ఏంటంటే, ఈ సంక్షోభం కొన్ని దేశాలకు, కొన్ని కంపెనీలకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. అసలు యుద్ధం జరుగుతుంది ఎందుకు? గల్ఫ్ చమురుపై పట్టు కోసమా, లేదంటే ఆయుధ వ్యాపారం కోసం సృష్టించిన వ్యూహమా? ట్రంప్ నిర్ణయాల అసలు రహస్యమేంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇన్ని దెబ్బలు తిన్నా ఎలా నిలబడుతోంది? రష్యా, బ్రెజిల్ ఈ యుద్ధాన్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నాయి? వాచ్ ది స్టోరీ. యుద్ధం ఎవరికి శాపం, ఎవరికి లాభం? ఇరాన్ యుద్ధం అమెరికాకు వ్యాపారమా? యుద్ధం మంటల్లో చలి కాచుకునేది ఎవరు? ఇరాన్ అమెరికా మధ్య ఘర్షణలు ముదురుతున్నాయి. ఈ యుద్ధం కొందరికి కాసులను కురిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజలు ఈ యుద్ధ భారాన్ని మోస్తున్నారు. మరికొందరు మాత్రం లాభాలతో పండుగ చేసుకుంటున్నారు. ఇంధన ధరల్లో ఒడిదుడుకులు కొందరికి కలిసి వస్తుంటే మరికొందరికి మాత్రం ఆర్థికంగా మోయలేని భారంగా మారుతున్నాయి. ఇక్కడ లాభపడుతోంది కేవలం చమురు దిగ్గజాల్లో ఆయుధ తయారీదారులు మాత్రమే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. యుద్ధాన్ని కొన్ని దేశాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమో, లేదంటే మిత్ర దేశాలపై ఒత్తిడి పెంచడానికో ఇరాన్పై దాడి చేసి ఉండకపోవచ్చు. కానీ ఫలితం మాత్రం అలాగే కనిపిస్తోంది. పెట్రోల్ బంకుల వద్ద అమెరికన్ ప్రజలు అధిక ధరలు చెల్లిస్తున్నారు. కానీ ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. యూరోప్, ఇతర ఇంధన ఆధారిత ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ ముప్పు పొంచి ఉంది. వడ్డీ రేట్ల ఒత్తిడి పెరుగుతుంది. సిటీ గ్రూప్ అంచనాల ప్రకారం యూరోజోన్ వృద్ధి రేటు 0.4 పాయింట్లు పడిపోయింది. అమెరికా మాత్రం కేవలం 0.1 పాయింట్లే నష్టపోయింది. అందుకు కారణం యూరప్ దేశాలు ఇప్పటికీ ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నాయి. కానీ అమెరికా మాత్రం ఇంధనాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. ఇరాన్ యుద్ధంతో అమెరికా కొంత దెబ్బతింటున్న మాట నిజమే. కానీ మిత్ర దేశాలకు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. రక్షణ రంగంలో కూడా అమెరికా లాభాలతో భారీగా లబ్ధి పొందుతోంది. వరుస యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్షిపణులు, మందుగుండు సామాగ్రి, ఎయిర్ డిఫెన్స్లకు డిమాండ్ పెరిగింది. దీంతో లాక్హీడ్ మార్టిన్, RTX, నార్థ్రోప్ గ్రుమ్మన్ వంటి అమెరికా రక్షణ సంస్థల షేర్లు అమాంతంగా పెరిగాయి. ఎక్కడ యుద్ధం జరిగినా అమెరికా ఆర్థిక వ్యవస్థలోని కీలక భాగాలకు మాత్రం మంచి వ్యాపారమవుతుంది. ప్రస్తుత ఇరాన్ యుద్ధంతో లాభపడుతున్న మరో దేశం రష్యా. పెరిగిన చమురు ధరలు, ఆంక్షల ఎత్తివేతతో మాస్కోకు ఆయాచితంగా లాభాలు వచ్చి పడుతున్నాయి. ఇరాన్ యుద్ధంతో రష్యా చమురు ఆదాయం గరిష్ట స్థాయికి చేరుకుంది. క్రెమ్లిన్ తన ఖజానాను నింపుకోవడమే కాదు, యుక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగించడానికి మరింత ఊతమిస్తోంది. ఏప్రిల్లో రష్యా చమురు ఆదాయం 6 నెలల గరిష్ట స్థాయికి చేరడం గమనార్హం. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇరాన్పై అమెరికా పూర్తిగా ఫోకస్ చేయడంతో యుక్రెయిన్ నుంచి దృష్టి మళ్లింది. ఇది రష్యాకు అత్యంత కీలకమైన అంశం. ఇక ఎరువుల ఎగుమతులతో ఆసియా, ఆఫ్రికాలో రష్యా తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరిస్తుంది. వెరసి ఈ యుద్ధంతో అత్యధికంగా లబ్ధి పొందుతున్న దేశాల్లో రష్యా కూడా ఒకటి. గల్ఫ్ దేశాల సంక్షోభంతో చమురు ఎగుమతిదారుగా బ్రెజిల్ అవతరించింది. గల్ఫ్ దేశాల చమురు ఆగిపోవడంతో బ్రెజిల్కు భారీ అవకాశాలు తలుపుతట్టాయి. చైనా, భారత్ వంటి దేశాలకు ఇప్పుడు బ్రెజిల్ రికార్డు స్థాయిలో చమురు ఎగుమతి చేస్తుంది. బ్రెజిల్కు చెందిన గుయియోస్ చమురు నాణ్యతలో గల్ఫ్ చమురుకు దగ్గరగా ఉంటుంది. డీజిల్, జెట్ ఫ్యూయల్ ఉత్పత్తిని కాపాడుకోవాలని చూస్తున్న రీఫైనరులకు ఇవి సరైన ప్రత్యామ్నాయంగా మారాయి. లాభపడుతున్నది దేశాలు మాత్రమే కాదు, అమెరికా స్టాక్ మార్కెట్, వాల్ స్ట్రీట్లో కాసుల వర్షం కురుస్తుంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఒకరోజు హెచ్చరికలు జారీ చేయడం, మరుసటి రోజే వాటిని వెనక్కి తీసుకోవడం వంటి ట్రంప్ శైలి మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని సృష్టించింది. ట్రేడర్లు ఈ పరిస్థితిని టాకో ట్రేడ్ గా పిలుస్తున్నారు. అంటే ట్రంప్ ఎప్పుడు వెనక్కి తగ్గుతారు అని అర్థం.
సాధారణంగా పెట్టుబడిదారులకు ఈ అనిశ్చితి ఆందోళన కలిగించవచ్చు. కానీ పెద్ద బ్యాంకులకు మాత్రం ఇది బంగారు గనిలా మారింది. మార్కెట్ ఎంతగా ఊగిసలాడితే అంత ఎక్కువ ట్రేడింగ్ జరుగుతుంది. తద్వారా ఫీజుల రూపంలో భారీ లాభాలు వస్తాయి. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ సాక్స్, జేపీ మోర్గన్ వంటి బ్యాంకులన్నీ మొదటి త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేశాయి. ఇక ఈ గందరగోళ పరిస్థితులపై బెట్టింగ్లు కాసే వ్యాపారం ఎలాగూ ఉండనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ అనిశ్చితిని పాలీ మార్కెట్ వంటి క్రిప్టో ఆధారిత ప్లాట్ఫామ్లు తమ ఆదాయ వనరుగా మార్చుకున్నాయి. ప్రపంచ పరిణామాలపై వినియోగదారులు ఎప్పటికప్పుడు బెట్టింగులు కాస్తున్నారు. ఈ యుద్ధ వాతావరణంలో పాలీ మార్కెట్ ఒక అసాధారణ విజేతగా ఎదిగింది. యూజర్ల తాకిడి పెరగడంతో పాలీ మార్కెట్ తన ఫీజులను సవరించి మరింత భారీగా లాభాలను ఆర్జిస్తుంది. ఇక ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే గాజా నుంచి సూడాన్ వరకు ప్రపంచవ్యాప్త ఘర్షణలు ఆయుధాల కొనుగోలులో కొత్త ఒరవడిని సృష్టించాయి. వివిధ దేశాలు డ్రోన్లు, క్షిపణులు, గగనతల రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధాల కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా ఐరోపా దేశాలు శరవేగంగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. దీంతో ఆయుధ తయారీ సంస్థలకు కాసుల పంట పండుతోంది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో చర్చలు గ్లోబల్ మార్కెట్లను మించిపోయాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభంజనం ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధంతో ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నా ఏఐ విప్లవం మాత్రం చాలా బలంగా నిలబడింది. 2023లో $18,900 కోట్ల ఉన్న ఏఐ పరిశ్రమ విలువ 2033 నాటికి $4,80,000 కోట్ల చేరుకొనుంది. ఇప్పటి వరకు జరిగిన ఇరాన్ యుద్ధం ఈ వేగాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయింది. దీనికి ప్రధాన సంకేతం సెమీ కండక్టర్లకు పెరుగుతున్న డిమాండ్. తూర్పాసియా దేశాల చిప్ ఎగుమతులు, ముఖ్యంగా తైవాన్ నుంచి సరఫరా ఏమాత్రం తగ్గలేదు. చిప్ తయారీ దిగ్గజం TSMCకి నిలయమైన తైవాన్ ఎగుమతుల్లో రికార్డు స్థాయి వృద్ధిని కొనసాగిస్తూనే ఉంది. అయితే కొన్ని దేశాలు, కంపెనీలు, కొన్ని రంగాలు ఈ యుద్ధం వల్ల భారీగా లాభపడుతున్నాయి. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాత్రం దీనికి భారీ మూల్యమే చెల్లిస్తుంది. యుద్ధ ప్రభావం కారణంగా 2026లో ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను 3.3% నుంచి 3.1%కి IMF తగ్గించింది. ఎవ్రీబడీ లవ్స్ ఏ గుడ్ డ్రౌట్ అనే ప్రసిద్ధ పుస్తకం ఒకటుంది. ఆ టైటిల్ అర్థం కరువు వస్తే అందరికీ ఇష్టమే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే యుద్ధం వచ్చినా లబ్ధి పొందేవారు చాలా మందే ఉన్నారని అర్థమవుతోంది. మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ.